హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూ మీడియా. కోనసీమ అనగానే పచ్చదనంతో పాటు కోనసీమ వ్యాప్తంగా విస్తృతంగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లతో ఇక్కడ పచ్చదనం పరడవెల్లుతూ కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే కొబ్బరి ద్వారా ఉత్పత్తి అయ్యే కొబ్బరి ద్వారా అనేక ఉత్పత్తులను అయితే ఒక దృశ్య రూపంగా మలిచి దాన్ని ఉత్పత్తులుగా కొనసాగించాలన్న ఆలోచన నేపథ్యంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆర్ మహేష్ కుమార్ ఒక వినూత్నమైన ఆలోచనతో అయితే కోనసీమ కాయర్ కాంక్లేవ్ అనే కార్యక్రమాన్ని అయితే 16-17 తేదీల్లో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కోనసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి కొబ్బరి పరిశ్రమ ద్వారా దాని ద్వారా వచ్చే కొబ్బరి పీచు కానీ ఇతరత్ర అనేక వస్తువుల ద్వారా కొన్ని కళాకృతులు కొన్ని తయారు చేసి దాని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో అయితే కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అయితే దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు అలాగే ఈ డిఆర్డిఏ సంబంధిత శాఖలు కూడా దీంట్లో మిళితం చేసి మొత్తం మీద కోనసీమ కాయర్ కాంక్లేవ్ అనే కార్యక్రమాన్ని ఈ నెల 16-17 తేదీలలో అనాథవరంలోని వేదిక అనే కేంద్రంగా ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే కోనసీమ కాయర్ కాంక్లేవ్ అనే కార్యక్రమం జరుగుతుందో అక్కడ ఉన్నాము. అసలు ఈ కాయర్ ద్వారా ఎటువంటి కళాకృతులు ఇక్కడ మహిళలు అయితే తయారు చేస్తున్నారు, ప్రధానంగా దీని ద్వారా ఎటువంటి ఉత్పత్తులు సాధించి వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూశారు కదా, ఇది కోనసీమకే ఒక ఐడెంటిటీగా కనిపించే కొబ్బరి చెట్టు. ఇది సంగీతంలో ప్రధానంగా కనిపించే ఒక ఇన్స్ట్రుమెంట్ వీణ. ఇవి రెండు కూడా ఈ కొబ్బరి ఏదైతే కొబ్బరి సంబంధించిన మనం చెప్పలు ఉంటాయి కదా, దాన్ని వ్యర్థంగా మనం బయటపడేస్తామో దాని నుంచి అందమైన కళాకృతులు ఇవి తయారు చేసిన పరిస్థితి ఉంది. ఇది ఈ కోనసీమ కాయర్ యొక్క కాంక్లేవ్లో అయితే ఈ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో పాటు ఒకసారి చూస్తే ఒక పిల్లలు డిబ్బీగా కూడా చూసుకోవచ్చు దీన్ని. ఇది ఒక ఫిష్ ఇలా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతిదీ కూడా ఒక అందమైన కళాకృతిగా కూడా దీన్ని ఇవన్నీ కూడా వృధాగా మనం కోనసీమ ద్వారా ఇది కోనసీమలో ఎక్కువగా లభ్యమైనటువంటి కొబ్బరి నుంచి వ్యర్థంగా మనం పడేసే కొబ్బరి చిప్పల నుంచి ఇవి తయారు చేసిన కళాకృతులుగా కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏంటండి ఇప్పుడు ఈ కళాకృతుల ద్వారా ఇవి ఉపాధి మార్గంగా మలిచే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పకుండా ఉందండి. ఇది ఉపాధి అవకాశంగా మలుచుకోవచ్చు. అలాగే మన గృహ అవసరాలకు కూడా వాడుకోవచ్చు. ఉపాధి కల్పన కూడా దీన్ని తీసుకోవచ్చు. అలాగే మనలో ఉన్న సృజనాత్మకతను మనం పెంచుకోవచ్చు. ఇది వరకుతో పోలిస్తే కొంచెం ఆదరణ పెరిగింది. కొంచెం మీరు అన్నట్టు చిన్న చిన్నవి ఏనుగులు, గుర్రాలు ఇలా బొమ్మలు కూడా చేస్తామండి పీచుతో. పిచ్చుగూళ్ళు పిచ్చుగూళ్ళు బాగా తీసుకుంటారు సార్. అవి అందరూ కూడా చెప్తున్నారు పక్షులు వస్తున్నాయి అని చెప్పేసి. వినాయకుడు చిన్నవి కూడా చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము. పెద్దది చేయడం ఈజీ, చిన్నది చేయడం చాలా కష్టం. అందరూ చిన్నయే కదా కాస్ట్ ఎందుకు అంటారు. చిన్న దాంట్లో మెలకువలు తిప్పలేము సార్, చాలా కష్టపడాలి మేము. దీనికి 6 days పడుతుంది, దానికి ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. ఇవన్నీ చేయాలంటే ఇంకా చిన్నవి చేయాలి. పోనీ డెకరేట్ చేయడానికి ఏమన్నా వాడదామంటే మళ్ళీ న్యాచురాలిటీ పోతుంది కదా సార్. దానికోసమని మేము కూడా న్యాచురల్గా ఉండాలని ఇంకేం చేయట్లేదు. బొమ్మలకి అయితే ఎక్కువ థ్రెడ్ కూడా వేస్తాం. ఇది చూడండి, దీన్ని థ్రెడ్ వేసాం. ఇలా బొమ్మలు కనుకోండి థ్రెడ్ ఎక్కువ చుడుతూ ఉంటాం. ఒక్కొక్కళ్ళు ఇలా పీచే కనిపించాలంటారు, ఒక్కొక్కరు అలా వద్దు వేరే కావాలంటారు. దానికోసం పర్లేదు సార్. ఇప్పుడు ఇది వరకుతో పోలిస్తే ఆదరణ అయితే పెరిగింది. ఇది మేము 6 members 6 days కష్టపడి గ్రామ దుకాణానికి పంపిస్తే తీసుకుంటారు. మాకు ఓన్ గా వెళ్ళాలంటే ఇది వెళ్ళదండి. గ్రామ దుకాణంలో సేల్ అయిన తర్వాత ఆ 3000 కి కంపల్సరీ తీసుకుంటే మరి షాప్ లో పెట్టినందుకు కొంచెం షాప్ తీసుకుని మిగిలినప్పుడు మేము పంచుకుంటాం సార్. థ్యాంక్ యూ. నా చేతిలో ఉంది కదా, ఇది పూర్తిగా కాయర్తో తయారు చేసినటువంటి పిచ్చికూడు. ఇది ఒక పొదరిల్లులా చాలా అందంగా చాలా ఒక రూపాన్ని తీసుకొచ్చి ఇక్కడ మహిళలు అయితే కష్టపడి తయారు చేసిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఒక్కసారి చూడండి, ఇది ఒక గుర్రం. ఇది కూడా పూర్తిగా కాయర్తో తయారు చేసిన కళాకృతి. దీంతో పాటు ఒక్కసారి చూస్తే ఇది అమ్మవారి రూపం. ఇది కూడా కాయర్తో తయారు చేసిన కళాకృతే. దీంతో పాటు ఇదిగో ఒక పొదరిల్లు,
ఒకసారి రైట్. ఇది పొదరిల్లు. నెక్స్ట్ ఇంకా ఇది ఏనుగు. ఇలా ఇవన్నీ కూడా కేవలం కోనసీమలో ఉన్నటువంటి మహిళలే వీటిని తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కువగా మార్కెట్లో ఎక్కువగా ఇది అమ్ముడయ్యే కళాకృతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపం. ఇలా చాలా చేస్తున్నారు మహిళలు. వీళ్ళంతా కూడా కోనసీమకు చెందిన వారే కావడం విశేషం ఇస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఇవి తయారు చేసినటువంటి మహిళా మనులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, ఇది ఎన్ని రోజులు పడుతుంది తయారు చేయడానికి? ఇది 2 days పడుతుంది. 2 days వరకు పడుతుంది. 2 days. అంటే ఒక్కోటినా మొత్తం ఎలా సెట్? మొత్తం ఇవి కొంటున్నారా ఎవరైనా? తీసుకుంటున్నారు. ఇలా స్టాల్కి వస్తుంటే ఓకే ఓకే. ప్రభుత్వం ద్వారా అంటే మన కలెక్టర్ ద్వారా ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేశారు కదా, ఎలా మీకు కొత్త అంశాలు నేర్చుకునే అవకాశం ఉందా? ఉందండి, ఉంది. అందుకే వచ్చామండి. ఇక్కడ మీరు పెట్టారు కదా, ఇదంతా కూడా ప్రదర్శిస్తున్నారు. ఎటువంటి అంటే ప్రముఖుల నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభిస్తుంది అనుకోవచ్చు? అంటే మీ ప్రశంసలు అటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయి. ఆ నమ్మకంతోనే వచ్చాం. కానీ ప్రజెంట్ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. ఇంత కష్టపడి ఒక పీచ్ ని ఈ రూపంలో ఆకృతి తీసుకొచ్చినందుకు. మా లోకల్లో అయితే మాకు పీచ్ విరివిగా దొరుకుతుంది కాబట్టి చీప్ గా కనిపిస్తుంది. దాన్ని ఈ షేప్ లోకి మలుచుకుని ఒక షేప్ తయారు చేయడానికి చాలా కష్టం. దీన్ని మేము ఇలా మలుచుకొచ్చినందుకు వాళ్ళు చూసి మమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాం. ఇలా కష్టపడి చేస్తున్నందుకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. కొబ్బరి చిప్పలతో కూడా మనం ఇటువంటి తయారు చేయొచ్చు అనేసి వీటికి కూడా ఆదరణ చాలా బాగా పెరిగింది. దీనికి మిషనరీ కూడా ఉంది, ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. తీసుకున్న దాని ఒక కొబ్బరి చిప్పని ఇంత నైస్ గా చేసి ఇంత షేప్ చేయాలంటే దానికి ఎంత చాలా ప్రాసెస్ ఇదంతా. కానీ అయినా దీనికి ఆదరణ బాగుంది. మేము దీన్ని కూడా స్టార్ట్ చేసాం. దీన్ని కూడా ఇప్పుడు నేను వేసుకున్న అంబ్రెల్లా ఇది వర్షానికి ఆగకపోయినా కూడా చూడడానికి చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఇది ఒక కాయర్ అంబ్రెల్లా. ఇది పూర్తిగా కాయర్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఈ అంబ్రెల్లా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ కోనసీమ కాయర్ కాంక్లేవ్లో ఇటువంటి కళాకృతులు అంటే చాలా అందంగా కనిపించే కళాకృతులు చాలా ఉన్నాయి. మనం టీ కప్పుల్ని ఇంతవరకు కూడా గాజు కప్పులు చూసుంటాం, లేకపోతే సిరామిక్తో తయారు చేసినటువంటి కప్పులు చూసుంటాం, లేదా పేపర్ కప్పులు కూడా చూసుంటాం. అయితే ఇవి పూర్తిగా కూడా కొబ్బరి ద్వారా తయారు చేసినటువంటి టీ కప్పు బౌలు. ఇది కొబ్బరిలో అంటే పైన ఉన్నటువంటి కొబ్బరి చిప్ప